రాంచీ వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 4వ టెస్టు మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టుపై భారత జట్టు ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్ జట్టు మొదటి ఇన్నింగ్స్లో 353 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన భారత జట్టు మొదటి ఇన్నింగ్స్ 307 పరుగులకే ఆలౌట్ అయింది. మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లు జో రూట్ 122 పరుగులు, ఆలీ రాబిన్సన్ 58 పరుగులు, ఫోక్స్ 47 పరుగులు, జాక్ క్రాలే 42 పరుగులు చేశారు. భారత బ్యాట్స్మెన్లు ధ్రువ్ జురెల్ 90 పరుగులు, జైస్వాల్ 73 పరుగులు, శుభ్మన్ గిల్ 38 పరుగులు చేశారు. తర్వాత రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ జట్టు 145 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో భారత జట్టు విజయ లక్ష్యాన్ని చేరుకోవాలంటే 192 పరుగులు చేయాల్సి ఉంది. తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన భారత జట్టు 5 వికెట్లు కోల్పోయి విజయ లక్ష్యాన్ని ఛేదించింది. సెకండ్ ఇన్నింగ్స్లో కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ హాఫ్ సెంచరీలు చేశారు. ఓ దశలో 5 వికెట్లు కోల్పోయినప్పటికీ తర్వాత ధ్రువ్ జురెల్, శుభ్మన్ గిల్ జట్టును ఆదుకుని గెలిపించారు. 5 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ జట్టు పై భారత్ విజయం సాధించింది. దీంతో సిరీస్ 3-1 తేడాతో సిరీస్ను భారత్ కైవసం చేసుకుంది.